రామ్ చరణ్ చిక్రీ పాటలో లేని తప్పు శివాజీ గారు మాట్లాడితే వచ్చిందా అంటూ శేఖర్ భాష గారు మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. మరి ఆయన మాట్లాడేటువంటి ఈ మాటలకి అంటే ఏ విధంగా సమాధానం చెప్తారు? సో ఖచ్చితంగా శేఖర్ భాష గారు ఆయన అభిప్రాయం తెలిపారనమాట శివాజీ గారు మాట్లాడిన మాటలపైన. సో ఆయన ఏంటంటే డైరెక్ట్గా ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు కాకుండా సో ఇదే చిక్రీ సినిమాలో ఆయన మాట్లాడిన మాటలని ఇక్కడ పాటల రూపంలో రాసి పెట్టారు. సో అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది ఏంటన్నట్టుగా ఆయన అయితే అడిగారు అనమాట. సో ఆ క్వశ్చన్కి అయితే మరి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. బట్ దానికి ఆన్సర్ ఏంటి అంటే కనుక ఖచ్చితంగా అది పెద్ది అనేది ఏదైతే ఉందో అందులో వచ్చిన చిక్రీ పాట అది సినిమా కోసము సందర్భానుసారం డైరెక్టరు అందరు పర్యవేక్షణలో కూర్చుని సో ఆ హీరో క్యారెక్టర్ ఏదైతే ఒక ఊర్లో పల్లెటూరు ఒక బైతు లేదంటే ముద్దు అంటారు కదా, సో అలాంటి ఒక క్యారెక్టర్ హీరోది అతని నుంచి వచ్చే మాటలు అలాగే ఉంటాయి అనమాట. అంటే అక్కడ క్యారెక్టర్ మనం పుష్ప చూసాం, పుష్పలో ఆయన గుట్కా నవ్వులుతాడు అలా అని చెప్పి బయట నవ్వలేడు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇది కేవలం కల్పితం. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళని చూసి కొంతమంది నేను అలా ఉండాలి, నేను ఇట్లా బట్టలు వేసుకోవాలి అనుకుంటారు. సో సినిమా క్యారెక్టర్లను చూసి కూడా అది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇప్పుడు రజనీకాంత్ని చూసి నోట్లో సిగరెట్ పెట్టాలి, చిరంజీవిని చూసి ఆ కళ్ళజోడు పెట్టాలి, ఇట్లా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ చిక్రీ పాటలో అతను క్యారెక్టర్ దానికి సంబంధించి ఆ లిరిక్ రైటర్ వీళ్ళంతా కూర్చుని బాలాజీ గారు రాశారు పాటని. సో బుచ్చిబాబు గారు బాగా పల్లెటూరు లోపల డీప్గా ఏమేమి మాటలు మాట్లాడతారు, సో వాటికి డబుల్ మీనింగ్లు రాకుండా చక్కగా వాటిని అర్థమయ్యే విధంగా అక్కడ పొగుడుతున్నట్టు ఉండాలి, కొంచెం టీజ్ చేస్తున్నట్టు ఉండాలి అనే సందర్భం ఇచ్చినప్పుడు ఆ పాట అలా వచ్చింది. సో ఆ పాట మొత్తంలో కూడా అలాంటి లిరిక్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ పాట అందరికీ నచ్చింది. సో అక్కడ ఎందుకు క్వశ్చన్ చేయలేదంటే అది సినిమా, అందులో పాట కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఈయన డైరెక్ట్గా స్టేజ్ పైన అంత మంచి చెప్పినా అది ఎక్కించుకోలేదు, కానీ ఆయన ఏదో సామాన్లు అన్నాడు, ముండా అన్నాడు అని చెప్పి ఆ పదాలతోనే సో చాలామంది మాట్లాడటం, చాలామంది ఫెమినిస్టులు వచ్చి దాన్ని టాపిక్ లేప్ చేసి ఆయన శివాజీ గారిని ఏదో అని ఇది చేశారనమాట. సో ఈయన అడిగిన దానికైతే అదే ఆన్సర్. సో సినిమాని సినిమాగా చూస్తే బాగుంటుంది. మరి బయట ఈయన పబ్లిక్గా మాట్లాడారు కాబట్టి దాన్ని కొంచెం అఫెన్స్ చేస్తున్నారు. సో ఆయన పక్షాన మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫెమినిస్టుల పక్షాన ఓకే ఆయన మాట్లాడేది తప్పే అనేవాళ్ళు ఉన్నారు. సో ఇది ఒక 4-5 రోజులు డిబేట్ అవుతుంది అనమాట. తర్వాత అందరూ మర్చిపోతారు. అంతకుముందు రాజస్థాన్ గారి ఇష్యూలో కూడా ఈయన కూడా ఉన్నారని చెప్పి మాట్లాడారు. సో ఇప్పుడు ఎవరు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారో అంతే. సో ఏ టాపిక్ అయినా ఒక 4-5 రోజులు నడుస్తూ ఉంటుంది జనాల మధ్యలో. సో డిబేట్లకి వస్తారు, లేడీస్ అయినా సరే, మహిళా సంఘాలైనా సరే, ఎవరైనా సరే. సో ఏంటంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు సో దాని తాలూకా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కొంచెం. సో 4 రోజులు మనం మన పనులు మానుకుని అవన్నీ భరించుకుంటూ కూర్చుంటే, అవన్నీ చూస్తూ కూర్చుంటే మన టైం వేస్ట్ తప్ప. సో వాటి గురించి డిస్కషన్స్ అనవసరం. సో ఆ సినిమా ఆడేది ఎటు ఆడుతుంది, అది బాగా వెళ్ళే పార్ట్ ఎటు వెళ్తుంది, అక్కడ 100 మిలియన్ రీచ్ వచ్చింది. సో అంతమందికి అది తప్పు అనిపించలేదు. కానీ ఇక్కడ ఏంటంటే నేను బయట స్టేజ్ పైన అన్నాడు కాబట్టి అది తప్పుగా కనిపిస్తుంది. సో దాని గురించి క్వశ్చన్ చేయలేదు. దీని గురించి క్వశ్చన్ చేశారంటే ఎవరైతే నిజంగా ఆయన అన్న మాటలకి అదే కప్పుకోని వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు, ఐ థింక్ సో. సో ఇంక దీని గురించి పెద్ద డిస్కషన్ అయితే అవసరం. మరి శేఖర్ భాష గారికి ఆన్సర్ దొరికినట్టేనా నాకు తెలుసు.